నేటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ముందుగా తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచే జిల్లాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. 2 ఏళ్ల పరిపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నేటి నుంచి డిసెంబర్ 6 వరకు జిల్లాల బాట పడుతున్నారు సీఎం రేవంత్. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మక్తల్ పట్టణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. 4900 కోట్లతో చేపట్టబోయే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన రైతులకు 20 లక్షల పరిహారం అందిస్తారు. మక్తల్ పట్టణం నుంచి నారాయణపేట వరకు 4 లేన్ల రోడ్డు విస్తరణతో పాటు 16 అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తారు. అలాగే డిసెంబర్ 2న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో 4 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5th డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి అయ్యాక ఆ నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తూ ఉండడం ఇదే మొదటిసారి. దాంతో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని శ్రీహరి నిర్ణయించుకున్నారు. మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ముందు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక డిసెంబర్ 2న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు రేవంత్ రెడ్డి. హుస్నాబాద్లో శాతవాహన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. డిసెంబర్ 4న ఆదిలాబాద్ జిల్లాలో, డిసెంబర్ 5న వరంగల్ జిల్లా నర్సంపేటలో, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి.